నమస్తే, వెల్కమ్ టు అసెంబ్లీ రాజకీయం. దేశ బానిస శృంఖలాలను తెంచడానికి మొదటగా ఎదురొడ్డి నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఆశ్రయం ఇచ్చిన నేల. సైరా సైరా నరసింహారెడ్డి అంటూ బ్రిటిష్ గుండెల్లో పరుగులు పెట్టించిన నేల. నేడు కరువు కాటకాలకు నిలువుగా మారి అసువులు బాసిన జీవుల పీనుగుల మీద బతికే గెద్దలకు నిలయంగా మారి గెద్దలూరుగా అదే నామంతో కొంతకాలంగా కొనసాగి నేడు గిద్దలూరుగా మారిన ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం యొక్క పూర్తి చారిత్రక, భౌగోళిక, సామాజిక మరియు రాజకీయ వివరాలను నేటి అసెంబ్లీ రాజకీయంలో సమగ్రంగా చూద్దాం. నేడు మనం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నాం. పచ్చని పచ్చిక బయళ్ళ నడుమ ఆలయాలు పొదిగినట్లు ఉంటుంది ఈ గిద్దలూరు నియోజకవర్గం. తొలి స్వతంత్ర సమరయోధుడు దీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఆశ్రయం కల్పించింది ఈ నియోజకవర్గం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య, త్యాగరాజుల జన్మస్థలాలు కూడా ఈ నియోజకవర్గంలోనే నెలవై ఉన్నాయి. అటువంటి గిద్దలూరు నియోజకవర్గం యొక్క భౌగోళిక, సామాజిక, చారిత్రక, రాజకీయ అంశాల గురించి నేడు సమగ్రంగా తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో అధికారం చెలాయిస్తున్న రోజులవి. ఒక్కొక్క ప్రాంతాన్ని తమ కంపెనీ పరిపాలన కిందకి తెచ్చుకుంటున్న తెల్లవాళ్లు ఆయా ప్రాంతాలను తమకు అనుకూలమైన పేర్లతో పిలిచేవారు. ఒకప్పుడు కరువు కాటకాలతో ఆకలి చావులకు ఆలవాలంగా మారిన ఈ ప్రాంతంలో గెద్దలు ఎక్కువగా తిరిగేవారట. దాంతో ఈ ప్రాంతాన్ని గెద్దలూరుగా బ్రిటిష్ వారు వ్యవహరించేవారు. బ్రిటిష్ వారి కాలంలోనే కొలతల విధానం అమల్లోకి వచ్చింది. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా గిద్దతో కొలవడం ప్రారంభమైందట. దాంతో గెద్దలూరు కాస్త గిద్దలూరుగా మారిపోయింది. ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ముందే ఈ ప్రాంతంలో ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిగింది. కర్నూలు జిల్లా రూపనగుడి గ్రామంలో జన్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి 10 సంవత్సరాల ముందే బ్రిటిష్ పాలకులపై దాడి చేశారు. గిద్దలూరు ప్రాంతంలో ఆయన కోటలు, బుర్జులు, ఫిరంగులు సైతం ఏర్పాటు చేసుకున్నారు. నేటికి మండలంలోని కొత్తకోట గ్రామంలో బుర్జుపై ఏర్పాటు చేసిన ఫిరంగి దర్శనమిస్తోంది. 1846 జూలై 23న గిద్దలూరులో తన సైన్యంతో ఉన్న కెప్టెన్ వాట్సన్ పై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దాడి చేశారు. నల్లమల కొండలోని పేరుసొమ్ముల వద్ద గల జగన్నాథ ఆలయంలో బ్రిటిష్ సైన్యం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టుకుని 1847 ఫిబ్రవరి 22న ఉరితీశారు. ప్రస్తుతం ఆ వీధిని కోటగడ్డ వీధిగా పిలుస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెగువపై జానపదాలు కూడా ఉన్నాయి. అడుగడుగో నరసింహారెడ్డి వచ్చెరా, తెల్లవారి గుండెలను చీల్చెరా అంటూ ఉయ్యాలవాడ ప్రజలు తెగువను కీర్తించేవారు. పచ్చదనం పరువళ్ల నడుమ ఆలయాలు పొదిగినట్లు కనిపిస్తుంటుంది ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం. ఇక్కడి నల్లమల్ల అడవిలో ప్రపంచంలోనే ఎర్రచందనం విరివిగా లభిస్తోంది. అలాగే మధ్యయుగం నాటి ఆనవాళ్లను పదిలపరుచుకుంది. రాజుల చరిత్రను అరుదైన శిల్పాలు ఆలయాల ద్వారా చాటుతోంది. స్వాతంత్రోద్యమ కాలంలో తెల్లదొరలను ఎదిరించిన దీశాలి నరసింహారెడ్డి వంటి ధీరులు ఇక్కడే ఆశ్రయం పొందారు. సంగీత, నిర్మాణ రంగ నిపుణులకు ఆలవాలమైంది ఈ ప్రాంతం. గిద్దలూరు చరిత్ర 1930వ దశకంలో కామియాడ్, బార్కెట్ అనే ఇద్దరు పురావస్తు శాఖ శాస్త్రజ్ఞులు గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో పాత రాతియుగం నాటి మానవులు నివసించిన ఆధారాలను కనుగొన్నారు. గిద్దలూరు పూర్వనామం సిద్దలూరు. అది కాలక్రమేణా గిద్దలూరుగా మారింది. సగిలేరు వాగు వెంట వెలిసిన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేశాటన చేస్తూ పాతాళ నాగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకుల స్వస్థలం నియోజకవర్గంలోని బెస్తవారిపేట మండలం మోక్షగుండం. త్యాగరాజు స్వగ్రామం అర్ధవీడు మండలం కాకర్ల. హరిహర దేవారాయల కాలంలో రామచంద్రరాజు ఈ ప్రాంతములను జాగీర్దారుగా పరిపాలించుటకు వచ్చి ఈ గ్రామాలను వెంకటాద్రి నుండి వశం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత కాలంలో వెంకటాద్రి నుండి ఆ వంశంలో 3వ తరానికి చెందిన రామచంద్ర హరిహర రాయలచే పునఃస్థాపించబడి తన గ్రామాలను తిరిగి పొందారు. ఆయన కరణముగా కూడా నియమించబడ్డారు. ఈ విధంగా ముస్లింల రాక వరకు రామచంద్రరాజు వంశజ్ఞులు గిద్దలూరు కస్బాను మరియు దాని గ్రామాలను పరిపాలించారు.
రాయల పాలన ముగింపుతో గిద్దలూరు ముస్లింల ఆక్రమణకు గురై ఆ తరువాత కాలంలో దత్త మండలాలను నిజాం బ్రిటిష్ వారికి దత్తత చేసినప్పుడు కడప జిల్లాలో భాగంగా ఉన్న గిద్దలూరు బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఏర్పడిన తర్వాత కర్నూలు జిల్లాలోనూ భాగమై 1971లో ఒంగోలు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలో కలుపబడింది. ప్రకాశం జిల్లాకు రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబింపు చేసే నియోజకవర్గం. అటు సీమ రాజకీయాలకు ఇటు కోస్తా రాజకీయాలకు వారధిగా నిలిచే నియోజకవర్గం. అక్కడి రాజకీయాలు పాతవే అయినా రాజకీయం మాత్రం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రత్యర్థులుగా వారే ఉంటున్నా పార్టీలు మాత్రం వేరుగా ఉంటుంటాయి. కడప కర్నూలు జిల్లాల సరిహద్దు నల్లమల సిగపట్టు ప్రకాశం జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గాల్లో ముందుండే నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్యలేంటి, అవి ఎంతవరకు నెరవేరాయి, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. గిద్దలూరు నియోజకవర్గానికి పశ్చిమాన నల్లమల్ల అడవి, తూర్పున కనిగిరి నియోజకవర్గం, ఉత్తరాన మార్కాపురం, దక్షిణాన కడప జిల్లాలు ఉన్నాయి. నియోజకవర్గ పునర్విభజనలో కంబం, అర్ధవీడు మండలాలు గిద్దలూరులో విలీనమయ్యాయి. నియోజకవర్గం అంతటా అడవి. నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో 1,30,630 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించాయి. ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గాల్లో ముందుంటుంది గిద్దలూరు. కొమరోలు, రాచర్ల, అర్ధవీడు, బెస్తవారిపేట, కంబం మరియు గిద్దలూరు మండలాలు ఈ సెగ్మెంట్లో ఉన్నాయి. ఇక్కడ 2,10,000 మంది ఓటర్లు ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే రెడ్లు 40,000, బీసీలు 50,000, ఎస్సీ ఎస్టీలు 35,000, బలిజ 25,000, ముస్లింలు 24,000, వైశ్య 10,000, కమ్మ 8,000, ఇతర కులాలకు చెందిన ఓటర్లు మరో 18,000 మంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలోని 12వ శాసనసభ నియోజకవర్గాలలో గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి. 1955లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బెస్తవారిపేటలో కొంత భాగంతో గిద్దలూరు నియోజకవర్గంగా ఏర్పడింది. 2007లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంబం శాసనసభ నియోజకవర్గాన్ని రద్దు చేసి కంబం, బెస్తవారిపేట, అర్ధవీడు మండలాలను గిద్దలూరు నియోజకవర్గంలో కలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో సహా మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967 ఎన్నికల వరకు కర్నూలు జిల్లాలో ఉన్న గిద్దలూరు నియోజకవర్గం 1970లో ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత అందులో భాగమైంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐలు కలిసి 4 సార్లు గెలవగా స్వతంత్ర అభ్యర్థులు 3 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, జనతా పార్టీ, ప్రజారాజ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కోసారి విజయం సాధించాయి. ఈ నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా పిడతల కుటుంబీకులే మొదటి నుండి గెలుస్తూ ఉండటం విశేషం. ప్రకాశం జిల్లాలోకెల్లా అభివృద్ధిలో బాగా వెనుకబడిన ఈ నియోజకవర్గంలో రాయలసీమ ప్రభావం ఎక్కువ. ఇక 1955లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పిడతల రంగారెడ్డి తన సమీప అభ్యర్థి సిపిఐ అభ్యర్థి తుపాకుల బసవయ్యపై గెలుపొందారు. అనంతరం 1962లో స్వతంత్ర అభ్యర్థి ఈదుల బలరామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి దప్పిలి పాండురంగారెడ్డి విజయం సాధించగా 1972లో కాంగ్రెస్ అభ్యర్థి పిడతల రంగారెడ్డి విజయం సాధించారు. 1978లో పిడతల రంగారెడ్డి జనతా పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఇక 1983లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముడియం పిరారెడ్డిపై ఈసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసి పిడతల రంగారెడ్డి ఓటమి పాలయ్యారు. 1985 ఉప ఎన్నికల్లో పిడతల రంగారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989లో జరిగిన ఎన్నికల్లో పిడతల రంగారెడ్డి కుమారుడు విజయ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి యాల్లూరి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 1994లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన పిడతల రాంభూపాల్ రెడ్డి విజయం సాధించారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన పిడతల విజయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పగడాల రామయ్యపై విజయం సాధించారు.
ఇక 2001లో పిడతల విజయ్ కుమార్ రెడ్డి హఠాన్ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో విజయ్ కుమార్ రెడ్డి భార్య పిడతల సాయి కల్పన తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పగడాల రామయ్య తెలుగుదేశం అభ్యర్థి పిడతల సాయి కల్పనపై విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన అన్నా రాంబాబు కాంగ్రెస్ అభ్యర్థి బి చంద్రశేఖర్ పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. ఇక 2014 ఎన్నికల్లో అన్నా రాంబాబు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం ముత్తుమల అశోక్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆసియాలోనే అతిపెద్దదైన కంబం చెరువు నిండితే కంబం, బెస్తవారిపేట, అర్ధవీడు మండలాల్లో త్రాగు సాగునీటికి కొదువ ఉండదు. కానీ సకాలంలో వర్షాలు లేక చెరువుకు జలకల కరువైంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసే భారీ వర్షాలకు పొంగిపొర్లే గుండ్లకమ్మ, జమ్లేరు వాగుల నుంచి వరద నీటిని కంబం చెరువుకు మళ్లించడంలో విఫలమవుతుందని యంత్రాంగం భావిస్తోంది. వరద నీటిని వడిచిపట్టి వ్యవసాయానికి మళ్లిస్తానన్న ఎమ్మెల్యే హామీ ఇంతవరకు నెరవేరలేదు. నీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు గిద్దలూరులో నీటి సమస్య ఎంత ఇబ్బందిగా ఉంది అంటే ఈ యొక్క నీటి సమస్యను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అధికారి ఎమ్మెల్యే ఈ నీటి సమస్యను పట్టించుకోకుండా ఆయన యొక్క కార్యకర్తలకు అలాగే ఆయన యొక్క నాయకులకు ఈ యొక్క నీటిని ఒక బిజినెస్ రూపంలో వాళ్ళకిచ్చి ఆ యొక్క సంపాదన అంతా కూడా టీడీపీ కార్యకర్తలకు అశోక్ రెడ్డి వ్యక్తిగత వాళ్ళకే సంపాదిస్తూ ఇస్తున్నాడే తప్ప ఈ యొక్క నీటి సమస్యను తీర్చే వాళ్ళే లేకపోయారు. కాబట్టి నేను ఈ యొక్క అంశం మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ యొక్క నీటి సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి నేను కోరుచున్నాను. ఈరోజు మా గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల వారికి కానీ నీటి సమస్య, సాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. బోర్లలో నీళ్లు రావటం లేదు. మా గ్రామ సమీపంలోని గుండ్లమోటు ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పనులు చేపడుతూ ఉన్నారు. అది ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో పనులు చేపట్టడం లేదు, తయారు కావటం లేదు. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 7 కోట్లకు ఒక టెండర్ పెట్టి ఆ 7 కోట్ల టెండర్ పనులు పూర్తి కాకముందే ఇంకొక టెండర్ హెచ్చించి ఆ మట్టి కట్టకు రివిట్మెంట్ ఒక పనిగా పెట్టుకొని ఆ రివిట్మెంట్ కూడా పూర్తి కాకుండా యువతల ఇప్పుడు సిల్వే పనులు పూర్తి కాకుండా అన్నీ మధ్యంతరంగా ఉన్నాయి. మానవ నిర్మాణ కౌశలానికి తార్కాణం కంబం చెరువు. చిన్న ఆనకట్ట ఏర్పాటు చేయడం ద్వారా 6000 ఎకరాల విస్తీర్ణంలో ఇంత పెద్ద చెరువుకు అంకురార్పణ జరిగింది. శ్రీకృష్ణ దేవరాయల సతీమణి వరదరాజమ్మ ఈ తటాకాన్ని నిర్మించారు. 3 మండలాల పరిధిలో 6944 ఎకరాలకు దీని ద్వారా సాగునీరు అందుతోంది. నల్లమల్ల అడవిలో కురిసిన వర్షం ఆధారంగా దీనికి నీరు చేరుతుంది. 500 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు 11 సార్లు మాత్రమే పూర్తి స్థాయిలో చెరువు నిండింది. అర్ధ శతాబ్ద కాలంలో ఒక్కసారి కూడా చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టలేదంటే నిర్మాణ పటిష్టత ఎంత గొప్పగా ఉందో విశదమవుతుంది. చెరువు అభివృద్ధి, తూములు, కాలువల మరమ్మతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు 2 సార్లు జపాన్ నిధుల కోసం ప్రతిపాదించింది. నిధుల మంజూరు జాప్యం కారణంగా పనులు జరగడం లేదు. ఆయకట్టు పరిధిలో ఆహార, వాణిజ్య, కూరగాయ పంటలు పండుతాయి. ఇక్కడ ప్రధానమైన సమస్య త్రాగునీరు. గిద్దలూరు పట్టణంలో 4 రోజులకు ఒకసారి త్రాగునీరు వదులుతారు. ఆ నీరు పరిశుభ్రంగా లేకపోవడంతో నీరు త్రాగలేక మిగతా ఇంటి అవసరాలకు వాడుతున్నారు. శుద్ధమైన నీరు కావాలంటే 10 నుంచి 20 రూపాయలు ఖర్చు పెట్టి క్యానులు కొనుక్కోవాల్సిందే. నల్లమల్ల ఫారెస్ట్ నుంచి నీటిని తరలించేందుకు దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం. కానీ అటవీశాఖ అనుమతులు లేక పనులు ఆగిపోయాయి. పట్టణంలో రోజూ త్రాగునీరు ఎమ్మెల్యే ప్రధాన హామీ అయినా ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. సాగునీటి సమస్య అయితే మరీ ఘోరంగా ఉంది. నియోజకవర్గంలో ఎటువంటి ప్రాజెక్టులు లేకపోవడంతో పంటలు అన్ని వర్షాధారం కావడంతో ఏడాదికి ఒక్క పంట పండితేనే గొప్ప అంటున్నారు రైతులు. గుండ్లమోటు ప్రాజెక్టు కింద పూర్తయితే అక్కడ ఫుల్గా వాటర్ కింద స్టాక్ అయితే మాకు బోర్లలో ఇబ్బంది లేకుండా నీళ్ళు వస్తాయి. అది పూర్తి కావటం లేదు. ఈ దళాలు వచ్చేది చూసేది చేసేది అది కొద్దిగా చేస్తారు, మళ్ళీ వర్షం వస్తుందంటారు, అది మళ్ళీ చేయకుండా అట్నే ఆపేస్తారు. దాని గురించి గట్టిగా పట్టుకొని అధికారులు దాన్ని గట్టిగా ప్రొఫెషన్ చేస్తే మాకు అక్కడ వాటర్ స్టాక్ అయ్యి మాకు నీళ్ళు వచ్చే మార్గం ఉంటుంది.
నియోజకవర్గంలో మరో సమస్య సగిలేరు. అటవీ ప్రాంతంలో కురిసే వర్షం ఇందులోకి ప్రవహిస్తుంది. టౌన్ ఆనుకొనే ఈ వాగు ఉంది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ వాగు టౌనును ముంచెత్తుతుంది. ఈ ప్రవాహంలో చిక్కుకొని ఇప్పటికే 4 చనిపోయారు. దీనికి పరిష్కారంగా గోడ కట్టిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. కానీ అది ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక చెత్తా చెదారం ఎక్కడికక్కడే పేరుకొనిపోయి జనాలు రోగాలతో అల్లాడుతున్నారు. స్థలాలు ఇచ్చి పేదలకు ఇల్లు కట్టిస్తామన్న హామీని ఎప్పుడు నెరవేర్చుతారా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు పేదలు. కానీ ఇంతవరకు నెరవేరలేదు. ఉపాధి కోసం ఎక్కువ ఉద్యోగాలు వచ్చే భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీని ఇచ్చారు ఎమ్మెల్యే. 4.5 గడిచినా ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు ఎమ్మెల్యే ముత్తుముల. పట్టణంలో రైల్వే లైన్ క్రాసింగ్ కోసం ట్రాఫిక్ నియంత్రణకు ఫ్లైఓవర్ కట్టిస్తానన్న హామీని సైతం నెరవేర్చలేదు ఎమ్మెల్యే. గిద్దలూరు ప్రజలు పాత కాపులకే పట్టం కడతారా? కొత్త నాయకుడిని ఎన్నుకుంటారా? గిద్దలూరు రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి? ఏ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఎవరు ఏ గట్టునుంటారు? ఎవరు ఏ గట్టుకు మారతారు? 2014 ఎన్నికల్లో ఫ్యాన్ కింద గెలిచి అభివృద్ధి అంటూ సైకిల్ ఎక్కినటువంటి ముత్తుమల అశోక్ రెడ్డి అభివృద్ధి పదంలో పయనిస్తున్నాడా? నియోజకవర్గంలో నెలకొని ఉన్న ప్రధానమైన సమస్యలను ఎంతవరకు నెరవేర్చాడు? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ తెలుగుదేశంలో ఆధిపత్య పోరు పెరిగింది. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు అశోక్ రెడ్డి. 7.5 సంవత్సరాల క్రితం అభివృద్ధి పేరుతో టీడీపీలో చేరారు. టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ శాసనసభ్యుడు అన్నా రాంబాబు అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేవారు. అశోక్ రెడ్డి రాకతో తన ఇన్ఛార్జ్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో రగిలిపోయిన రాంబాబు తన టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి స్వతంత్రంగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా ఏదో ఒక పార్టీ తరపున కానీ లేకుంటే స్వతంత్రంగా కానీ రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. కానీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాత్రం అందరినీ కలుపుకొని పోతున్నారని చెబుతున్నారు. టీడీపీలోకి చేరాక చెక్ డ్యాంలతో పాటు భారీగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు అంటున్నారు అతని కార్యకర్తలు. గుండ్లమోటు నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని తీసుకువచ్చి గిద్దలూరి పట్టణానికి నీళ్లను ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి 6 కోట్ల నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుందని చెబుతున్నారు. నల్లమల్ల అడవుల నుంచి సగిలేరు, గుండ్లకమ్మ, జమ్మలేరు ఇన్ని వాగులు వెళ్తున్నాయి. వీటిపై చెక్ డ్యాంలు నిర్మించి నీటిని నిల్వ చేసినట్లయితే గిద్దలూరులోని చాలా గ్రామాల్లో భూగర్భ జలం పెరిగి కొంతమేర సాగునీటి అవసరాలు తీరనున్నాయి. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో వివక్ష చూపారన్న విమర్శ అశోక్ రెడ్డిపై ఉంది. ప్రత్యేకించి గతం నుంచి టీడీపీలో ఉన్న వారికన్నా ఎమ్మెల్యేతో పాటు పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యమిచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా పనిచేయని అధికారులపై బదిలీ వేటు వేయించారనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీలో ఇన్ని కుమ్ములాటలు జరుగుతున్నా వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కొంతవరకు సఫలీకృతం కాలేకపోయారు గిద్దలూరు వైకాపా నాయకుడు వైవీరెడ్డి. గిద్దలూరు వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటేశ్వరరెడ్డి పార్టీ కార్యక్రమాలతో పాటు చురుకుగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. అయితే గతంలో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అన్నా రాంబాబు వైకాపా తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గ బాధ్యతల నుండి వైవీరెడ్డిని తప్పించి పగ్గాలు అన్నా రాంబాబుకు అప్పగించింది వైకాపా అధినాయకత్వం. టీడీపీలో కొనసాగుతున్న కుమ్ములాటల వలన అభివృద్ధి కుంటుపడుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక మొత్తానికి చూస్తే అభివృద్ధి కోసం పార్టీ మారారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చెబుతున్నారు. అభివృద్ధి పై స్థాయిలో కానరాకపోవడంతో నియోజకవర్గ ప్రజలు కొంతవరకు అసంతృప్తిలో ఉన్నారు. ముఖ్యంగా సాగు, త్రాగునీటి విషయంలో ఏమీ చేయలేదనే వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉంది. ఎమ్మెల్యే మాత్రం పార్టీలో అందరినీ కలుపుకొని పోతున్నారని చెబుతున్నారు. టీడీపీలో చేరాక చెక్ డ్యాంల నిర్మాణం, భారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు అశోక్ రెడ్డి. అయితే అవి ప్రారంభానికి నోచుకున్నాయే కానీ నేటికి కూడా అవి పూర్తి కాలేదు.
గుడ్లమోటు నుంచి గిద్దలూరుకి పైప్ లైన్ వేయించి గిద్దలూరుకి రోజు మంచినీటిని ఇచ్చేందుకు నిధులు విడుదలయ్యాయి కానీ నేటికి అవి పూర్తి కాలేదు. అధికార పార్టీలో గ్రూపుల కుమ్ములాట నడుస్తుంటే దానిని క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతుంది ప్రతిపక్ష వైకాపా. గత కొంతకాలం వరకు ఇన్ఛార్జ్గా ఉన్న వైవి రెడ్డి దూకుడు ప్రదర్శించలేకపోవడంతో ఆ పదవి కాస్త అన్న రాంబాబును ఆశ్రయించింది. గిద్దలూరు నియోజకవర్గ పరిస్థితి చూసుకున్నట్లయితే మా పక్క పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యుడు అధికార పార్టీలోకి అభివృద్ధి కోసం అని చెప్పేసి రావడం మనందరికీ తెలిసిందే. ఏం అభివృద్ధి చేసినాడు అనేది ఆయనే బేరీజు వేసుకోవాలా. ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఈ పశ్చిమ ప్రాంతానికి జీవనాడి అనేది మనందరికీ తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు మనం మాట్లాడుకోదలుచుకుంటే ఈ పక్క పార్టీలో నుంచి వచ్చినటువంటి శాసనసభ్యులు ఏదైతే అభివృద్ధి అంటున్నారో వాళ్లకు ఏదైతే నిధులను సమకూర్చేటువంటి వర్కులు ఉన్నాయో వాటి మీద దృష్టి పెడుతున్నారే తప్ప ఈ వెలుగొండ ప్రాజెక్టు విషయంలో వాళ్ళు చేసింది శూన్యము అనేది మాత్రం ప్రజలందరూ గమనించాలా. ఇక్కడ కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య అన్న కుమారుడు రంగస్వామి పోటీలో ఉండనున్నారు. జనసేన తరపున పీఆర్పీ సమయంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన చంద్రశేఖర్ విద్యా సంస్థల అధినేత బెల్లంకొండ సాయిబాబా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిలో సీటు ఎవరికి ఖరారు అనేది పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలో తెలియనుంది. ఇప్పటి రాజకీయం ఇలా ఉంటే ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత రసవత్తరంగా మారబోతోంది. ఇక్కడి ప్రజలు ఎలాంటి తీర్పును ఇవ్వబోతున్నారో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాటి అసెంబ్లీ రాజకీయం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.